మష్రూమ్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసే ముందు ఒక 2 విషయాలు అయితే తెలుసుకుందాం. అవేంటంటే మష్రూమ్స్ మనం ఎప్పుడు తీసుకొచ్చినా కూడా తెచ్చిన వెంటనే వండుకోవాలి. ఎక్కువ రోజులు కానీ మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టి ఉంచామంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ముందుగా మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఆ విషయం ఏంటని చెప్తాను. మష్రూమ్స్ పైన ఇలాగా బియ్య పిండి చల్లుకోవాలి. బియ్య పిండి అంతా కూడా మష్రూమ్స్ అన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా చల్లేసుకున్న తర్వాత చేతిలోకి మష్రూమ్స్ తీసుకొని ఇలాగ రబ్ చేసామంటే బియ్య పిండుకున్న రఫ్నెస్ వల్ల మష్రూమ్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. మట్టి అలాగే పైన మురికంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలాగ చేతితో రబ్ చేసుకుని సరిపోతుంది. చూసారా మష్రూమ్ ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇలాగ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది మష్రూమ్స్ని చాక్తో పైన స్కిన్ అంతా తీసేస్తూ ఉంటారనమాట. అలాగేం అవసరం లేదు. జస్ట్ చేతి ఇలా రబ్ చేసుకుంటే చాలు పైన మురికంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇక రెండో విషయం ఏంటంటే మనం కొనే మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ మాత్రమే కొనుక్కున్నామంటే మనం తయారు చేసుకునే కర్రీస్ కానీ మష్రూమ్ బిర్యానీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బియ్య పిండితో చక్కగా రబ్ చేసిన తర్వాత ఈ మష్రూమ్స్ని వాటర్లో వాష్ చేసేసుకోవడమే. చూసారా మల్లె పూల మెరిసిపోతుంది. ఇలాగా ఈజీగా మష్రూమ్స్ని క్లీన్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.